ఖాతాల్లో అసాధ్యం. ఇకపోతే వీళ్ళు చెప్పేటువంటి మిగతా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఏది పిఆర్సీ ఇప్పటి నుంచి బిగిన్ చేస్తే పిఆర్సీ అనేటటువంటిది డిఏ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఇస్తారు. కాకపోతే గతంలో జగన్ 11 డిఏలకు సంబంధించి ఇచ్చాడు అతను. పాకి ఉన్న వాటితో పాటు తర్వాత తనవి కూడా కొన్ని రోజులు లేట్ అవుతూ వచ్చినాయి. అప్పుడు చివరిలో ఇచ్చుకొచ్చేసాడు. చివరిలో తను దిగేటప్పుడు కూడా పెండింగ్ ఉంటే 2, 3 ఒకటేమో తను దిగిపోయే టైం కంటే దిగుతాను అనుకోలేదు, జూన్ నాటికి పే చేసేటట్టు పెట్టాడు. ఆ జీవోనే వీళ్ళు అమలు చేసింది వచ్చాక. ఎందుకంటే ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా ఇచ్చేసాడు జగన్. అది దాన్ని వీళ్ళు వచ్చాక ఇచ్చారు. తర్వాత మొన్న మధ్యన ఒక డిఏ వేసారు వీళ్ళు. మామూలుగా డిఏ అనేది ఎవ్రీ 6 months ఒకటి ఉంటుంది. అంటే వీళ్ళు వచ్చాక 4 డిఏలు ఇవ్వాలి లెక్క ప్రకారం. 5 డిఏలు నిన్న జనవరితో కలిపితే 5 డిఏల్లో ఒకటి ఇచ్చినట్టు వీళ్ళు 4 పెండింగ్. అంతకుముందు జగన్ దాన్ని ఒకటి వీళ్ళు ఇచ్చారనమాట. ఇప్పుడు అదొక పెద్ద అది చాలా పెద్ద అంశం అవుతుంది. ఎందుకంటే పేరుకుపోయినాయి అంటే ఇవ్వడం కష్టం అవుతుంది. పేరుకుపోయినాయి అంటే ఇప్పుడు జగన్ కూడా ఇప్పుడు పేరుకుపోవడం వల్లనే ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు సింపుల్ గా ఇవాళ మన చేతిలో ఒక 50,000 ఉంది. ఆ టైంలో 40,000 అప్పు తీర్చడం కష్టం కాదు. కానీ నెక్స్ట్ నెలలో వస్తాయిలే అని మనం కనుక పెండింగ్ పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ నెలలో 30,000 వచ్చినాయి అనుకోండి, అప్పు